హాయ్ ఫ్రెండ్స్, పాలు బెల్లం రొట్టె తిన్నారా ఎప్పుడైనా? మీరు తినకుంటే ఇప్పుడు ఏ విధంగా తినాలనేది నేను చూపిస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, పాలు బెల్లం రొట్టె ఇది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ పాలు బెల్లం రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది నేను జొన్న రొట్టెతో చేస్తున్నాను. మీకు నచ్చితే చపాతీతో కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. బెల్లంలో ఐరన్, కాల్షియం, B12 ఇవన్నీ ఉంటాయి. జొన్న రొట్టె కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్ కూడా ఇష్టంగా తినొచ్చు. ఈ పాలు బెల్లం రొట్టె ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు నేను బెల్లం పాలు రొట్టె తినబోతున్నాను. ఇది మా చిన్నబాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి బెల్లం పాలు రొట్టె తెలుసు? ఇది చూడండి, జొన్న రొట్టె చేశాను. ఈ జొన్న రొట్టెలో బెల్లం పాలు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇలా మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా చుంచుకోవాలి. ఇలాగా మీకు చపాతీ అయినా సరే చక్కెర వేసుకోకుండా బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు పాలు పోసుకుందాం. ఇప్పుడు చూడండి, స్టవ్ మీద మరుగుతున్న వేడి వేడి పాలను వేసేసి కొంతసేపు ఇవి పాలు బెల్లాన్ని నాననిద్దాం. చక్కగా చాలా బాగుంటుందండి ఈ పాలు బెల్లము. పిల్లలకు కూడా ఎంతో బలము, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఇదంతా నానిన తర్వాత కలిపేసినాక చూపిస్తాను. ఇదంతా కరగాలి, ఒక 2 నిమిషాలు ఆగాక చూపిస్తాను. ఇప్పుడు చూసారండి, కొద్దిగా పాలు చల్లగా అయిపోయినాయి. ఈ విధంగా మంచిగా పిసికేసుకొని ఈ పాలు రొట్టె బెల్లం తింటే ఎంత బలం తెలుసా? పిల్లలకు కానీ పెద్దలకు కానీ. మా ఇంట్లో అయితే ఇంకా జొన్న రొట్టె చేస్తే అందరూ పాలు బెల్లంగా ఇష్టంగా తింటారు. ఓకేనా? ఎంత బాగుందో ఒకసారి నోట్లో వేసుకొని చూడండి. నేను చెప్పిన విధంగా మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఇదేనండి పాలు బెల్లం జొన్న రొట్టె. ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ చేద్దామా? ఒకసారి టేస్ట్ చేద్దామండి. పాలు బెల్లం రొట్టె అద్భుతంగా ఉందండి. మీరు కూడా కావాలంటే ఈ పాలు బెల్లం రొట్టె ఏ విధంగా చేస్తానో ఇలా చేసుకొని తినండి. మీకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.